నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఇశ్రాయేలీయుల్లోని దేవుని విసర్జించి వారికి ఇష్టమైన దేవతలను పూజించుట వలన దుష్టుని అధికారం క్రిందకి వెళ్ళిన వారికి కాక వారి మధ్య కూడా దేవుని మరువక ఆరాధిస్తూ మిగిలిన నిజమైన ఇశ్రాయేలు వారికి ఈ వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. విశ్వాసులు దేవునికి చెందిన వారు కనుక వారు భయపడరాదు. జాతి పాపాన్ని బట్టి త్వరలోనే బబులోను వారు వచ్చి జెరూసలేమును ఆలయాన్ని ధ్వంసం చేసి ప్రజలను చెరగొనిపోతారు. అయితే దేవుడు వారితో ఉండి వారిని కాపాడుతాడు. ఎవరైతే నిజ దేవుని నమ్మి ఆయననే ఆరాధించే వారందరికీ అన్వయించుకోగలిగిన వాగ్దానం ఇది. మనం కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు కనుక జీవితంలోని ప్రతి విధమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి, మనకు కృపను అనుగ్రహించి బలపరచడానికి, శాంతిని అనుగ్రహించడానికి, మనల్ని పోషించి మనకు ఉత్తరవాదిగా ఉండడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2-3 వచనాలలో ఆయన విమోచించిన ఆయన సొత్తైన ప్రజల ఎడల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నట్లు ఈ వచనాలు చెప్తున్నాయి. జలములు, నదులు, అగ్ని అనే పదాలు ప్రజల జీవితాలలో ఎదురయ్యే శ్రమలు, శోధనలను సూచిస్తున్నాయి. వాటి గుండా వెళ్తున్నప్పుడు చేయి విడవక తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులను నడిపించుటకు యెహోషువకు అభయం ఇస్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము. ఏ పరిస్థితులకు భయపడవలసిన అవసరం లేదు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అని వాగ్దానం చేస్తున్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఇశ్రాయేలీయులను యెహోషువకే కాదు, దేవుని యందు పూర్తి నమ్మకం కలిగి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ దేవునినే ఆధారం చేసుకుంటే అన్ని పరిస్థితులలో దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ఆమేన్.